మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ భేటీలో జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీకు వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తారు, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది అంటూ మాట్లాడారు. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్ రామ్నాథ్ గారు నమస్తే అండి. మీకు అలాగే ఏపీ ప్రైవేట్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కుట్రలు వెన్నుపోటు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు సార్. ఆ పేటెంట్ రైట్ ఆయనకే కదా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లాగా వేరే వాళ్ళకి వెన్నుపోటు పొడిచి, చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ మామగారికి కుట్రలు, కుతంత్రం, మోసం, తంత్రం ఇవన్నీ వాడి సామధాన భేద దండోపాయాలు అంటారు కదా సార్, అవన్నీ వాడి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. కుట్రలకు పేటెంట్ ఆయన అయితే కేసులు ఎదుర్కొని సోనియా గాంధీ లాంటి మహత్తర శక్తిని ఎదుర్కొని బయటకు వచ్చి ప్రజల్లో పోరాటం చేసే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇది ఎలా ఉందంటే సార్, నిన్న పెట్టిన బడ్జెట్ లో నిధులు అరకొరగా కేటాయించారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అదే విధంగా ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో చరిత్రలో ఎక్కడా లేనంత విధంగా ఇంత తక్కువ వ్యవధిలో ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అది స్పష్టంగా వాళ్ళకి తెలుస్తుంది. ఓటమి భయం ముందే మొదలైంది. సో కాబట్టి వాళ్ళల్లో ఏదో, వాళ్ళ ఎమ్మెల్యేలో ఏదో ఆత్మస్థైర్యం నింపాలి, ప్రజల్లోకి ఇంకొక తప్పుడు సమాచారం తీసుకెళ్లాలని మాట్లాడిన మాటల్లో భాగమే తప్పిస్తే ఇంకా కుట్రల గురించి ఆయన మాట్లాడితే కుట్రలే సిగ్గుపడతాయి సార్. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాడి, వివేకానంద రెడ్డి కేసు అంటూ హఠాత్తుగా దాన్ని తెరపైకి తెచ్చి మనల్ని దెబ్బకొట్టారు. మళ్ళా మొన్నటి ఎన్నికలకు ముందు గుణకరాయి అని ఒకటి తెచ్చారు. ఇలాంటివి జరుగుతాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు, కుట్రలు ఉంటాయి అంటున్నారు ఆయన. అవును సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఆయన ఓటుకు నోటు కేసు పెట్టారు కదా సార్. అవతల ఇంటెలిజెన్స్ కనిపెడతా ఉంటే మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది అని అనురాధ గారిని పక్క పంపించిన స్థాయిలో కుట్రలు ఉంటాయి సార్. సార్ ఏదైతే కోడికత్తి అని మాట్లాడుతున్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన మాట వాస్తవం కాదా? ఎన్ఐఏ రిపోర్ట్ ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు చేసిన మాట వాస్తవం కాదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకుని ఉంటే ఈ రోజు పైన కింద రెండు మీరే ఉన్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేయండి, తప్పుంటే మీరు తేల్చండి. ఇక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంటారా? ఉన్నన్ని రోజులు మేము అధికారంలో ఉన్న రోజులు సిబిఐ చేతిలో ఉన్నా సరే మా చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేతిలో ఉంటే ఆ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో ఉన్న రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లారు. మరి ఈ రోజు సునీతమ్మ గారు మీతోనే ఉన్నారు, షర్మిలమ్మ గారు మీతోనే ఉన్నారు, బీజేపీ మీతోనే ఉంది, సిబిఐ మీతోనే ఉంది. మరి తేల్చండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర దేశం ఉంటే తేల్చండి. ఊరికే ఎందుకు సార్ పొద్దుమూని కబుర్లు, బురద జల్లే వ్యవహారాలు? అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఉంటాయంటే ఒకటైతే గుర్తొచ్చింది నాకు. ఎన్టీఆర్ గారిని దింపేటప్పుడు ముందు రోజు వరకు ఆయనతో పాటే పర్యటనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. అవును సార్. కానీ ఆ తర్వాత ఆయనే నిర్ఘాంతపోయారు. నిన్నటి వరకు నా వింటుండి హఠాత్తుగా చేశారు. అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా కనిపెట్టినా అన్ని కలిపేసి మరీ చేసేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు మొన్న ఎన్నికలకు ముందు ఏం మామూలు చేశారా? ఏది తోడేళ్ల ఫోటోలు వేసి మరీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, మొత్తం మిమ్మల్ని లాగేస్తారని, 35,000 మంది ఆడవాళ్ళని దారి మళ్ళించారని అని రకరకాలుగా ప్రచారాలు చేసి ఈ రోజు మాత్రం మన మీద కుట్రలు చేస్తారని జాగ్రత్తగా ఉండండి, మనం అమాయకులం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒకటి అనిపించింది సార్, ప్లీజ్. కుట్ర అనే దానికి సార్ ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టలేని కుట్ర అనే దానికి రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అని చెప్పడం, భవనాలకు రంగులు 4,000 కోట్లు అని చెప్పడం, ఋషికొండలో ప్రభుత్వ భవనాలు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పడం, మీరు చెప్పినట్టుగా తోడేళ్ల బొమ్మలు వేయడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి. సో ఇవన్నీ కూడా కుట్రలు కాదా? ఇవన్నీ కూడా కుట్రలు కాదా? అన్ని కుట్రలు మీ దగ్గర పెట్టుకొని, అన్ని కుతంత్రాలు మీ దగ్గర పెట్టుకొని, వెన్నుపోటు చరిత్రలు మీ దగ్గర పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు? చాలా తప్పు కదా అట్లా. అంటే నాకు అనిపించింది ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చాలా అమాయకులు, చాలా సౌమ్యుడు, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి కుట్రలు పడుతున్నారేమో, జగన్మోహన్ రెడ్డి ఒక చెడ్డ వ్యక్తి, చంద్రబాబు నాయుడు చాలా మంచి వ్యక్తి అన్న ఒక ఇంప్రెషన్ కలిగడానికి ఏమన్నా ఆ మాటలు మాట్లాడారేమో అని అయితే అనిపించింది. సార్ ఒక మాట, నక్క తోలు కప్పుకుంటే మాత్రం మనిషి అనేవాడు ఎలా అంటారంట సార్, పులితోలు కప్పుకున్న నక్క అంటారు చూడండి సార్. పులితోలు కప్పుకున్న నక్క అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ యాప్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సార్. ఇవన్నీ కూడా చెప్పాను కదా సార్ మీకు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలి, కేసుల రూపంలో డైవర్ట్ చేస్తున్నా, డైవర్ట్ కావట్లేదు.
బెదిరింపుల పర్వంలో డైవర్ట్ చేస్తున్నా, డైవర్ట్ కావట్లేదు. బడ్జెట్ తేటతెల్లం అయిపోయింది. బడ్జెట్ లో ఏమీ లేదు. అభివృద్ధి నిల్లు, అప్పులు మాత్రం ఫుల్లు, సంక్షేమం డల్లు. ఇది నిరుపయోగంగా, నిరుత్సాహంగా ఉంది, ప్రజా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి నిన్న మీకు విషయం తెలుసా అండి, 34 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టారు అంటే, ఇక చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం పట్లే కాదు, పార్టీ పట్ల కూడా ఎంత పట్టు ఉందనేది కూడా మనం ఆలోచన చేయాలి సార్. నేను ఒక విషయం కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మీరంతా కలిసి పని చేయకపోతే, మీరు సరిగా పని చేయకపోతే మొత్తం మునిగిపోతాం, నాకు రిపోర్ట్లు కూడా తెచ్చుకుంటున్నాను క్షేత్రస్థాయి నుంచి కూడా అన్నారు. బహుశా ఇప్పటికే అయితే ఫీడ్బ్యాక్ కంప్లీట్ గా ఏమన్నా వ్యతిరేకంగా ఉందేమో తెలుగుదేశం పార్టీకి, లేకుంటే ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేలతో డైరెక్ట్ గా మీరంతా కలిసి పని చేయకపోతే మునిగిపోతాం అంటున్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పు ఉందనుకుంటున్నారా, మొత్తం పరిపాలనలో ముఖ్యమంత్రి గారిదే తప్పు ఉందనుకుంటున్నారా? సార్ ఒకటి, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇసుక మాఫియా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది ప్రజలు గమనించారు సార్. మొదటి నెలల్లోనే ఇసుక అంశంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఇంత దొంగల అనే ఇంప్రెషన్ పడిపోయింది సార్. తర్వాత మద్యం మాఫియా, లిక్కర్ ని ఈరోజు నిత్యావసర సరుకుగా మార్చారు సార్. అంటే అంగడి సరుకుగా, ఎక్కడో వైన్ షాప్ లో ఉండాల్సిన లిక్కర్ బడ్డీ కొట్లో కూడా దొరికే పరిస్థితికి వచ్చింది. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామన్నారు మన ముఖ్యమంత్రి గారు. అవును సార్. దారుణమైన అంశం ఏంటంటే సార్, మొన్న అసెంబ్లీలో మాట్లాడారు సార్, ఇంతకు మించి దిగజారిన ముఖ్యమంత్రి గారిని ఎక్కడ చూడం సార్ మనం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ పాలసీల గురించి మాట్లాడతారు? ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడతారు, మైనింగ్ పాలసీ గురించి మాట్లాడతారు, లేకపోతే ఏపీకి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే పాలసీ గురించి మాట్లాడతారు సార్. కానీ నాకు తెలిసి దేశ చరిత్రలో సార్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు సైడ్ గుజరాత్ నుంచి అతి ఈశాన్య రాష్ట్రాల వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా లిక్కర్ గురించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాం, మా లిక్కర్ పాలసీ ఘనం అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్, ఇంకెవరు ఉండరు సార్. ఈ ముఖ్యమంత్రి గారి పాలసీ అంటే ఆయన కంప్లీట్ గా ఈ మద్యం తాగే వాళ్ళని కూడా మంచి ఓటు బ్యాంక్ గా చూస్తున్నట్టుగా ఉన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, వాళ్ళందరికీ నేను ప్రతినిధిగా ఉన్నానని, మద్యం తాగే వాళ్ళు అనుకుంటే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారేమో అనిపించింది. సమాజంతో ఇవన్నీ మనకి ఎందుకు, ఓట్లు పడితే చాలు అని. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ప్రపంచ ఆర్థికవేత్త, కాస్త మద్యం దగ్గర ఆగిపోయిందంటే ఇంకా అతను ఎంత దిగజారిపోతున్నారు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి సార్. నేను బడ్జెట్ ప్రవేశపెట్టారు, చాలా అద్భుతమైన బడ్జెట్ ఇది, మొత్తం సూపర్ 6లకు సంబంధించి మొదలైంది అని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది సార్? బడ్జెట్ గురించి నేను మాట్లాడే ముందు ఫస్ట్ గా కొన్ని పదాలు వాడాలి సార్. మీరు ఎం ధర్మరాజు ఎంఈ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది సార్, మోహన్ బాబు గారు, చూస్తుంటారు అనుకుంటా. అందులో మోహన్ బాబు గారు మన కైకాల సత్యనారాయణ గారి దగ్గరకు వచ్చేసి ఒక డైలాగ్ వేస్తారు సార్, సంభవామి యుగే యుగే అంటాడు సార్. కైకాల సత్యనారాయణ గారు అడుగుతారు సార్, సంభవామి యుగే యుగే అంటే ఏంటంటే, నాకేం తెలుసు అండి, గుళ్ళో పూజారి చెప్పారు నేను మాట్లాడాను అంటారు సార్. అట్లాగా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ప్రతి ఒక్కరు సార్, నిన్న ఆర్థిక మంత్రి గారు కూడా సార్, ఆఖరికి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది, చితికిపోయింది, హిరోషిమా మీద బాంబు పడినట్టయింది, శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, ఎట్టా అయిందిరా అని చెప్తే మాకేం తెలుసు అండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము చెబుతామంట సార్. బడ్జెట్ పేపర్లు ఎవరికి అక్కర్లేదు సార్, కాకి లెక్కలు ఎవరికి అక్కర్లేదు సార్. కానీ కేవలం పడికట్టు పదాలు వాడి ప్రజల మెదళ్లలో ఎలా విషం నింపుతున్నారు అన్నానికి ఉదాహరణ సార్. సార్ నిన్న వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్, రాష్ట్ర అప్పు గురించి నిజాలు ప్రజలకు తెలియాలి సార్. ఎంత విషయం అంటే సార్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి కాదు సార్, రాష్ట్ర బ్రాండ్ మీద దాడి సార్. ఖచ్చితంగా తెలియాలి సార్. నిన్న వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్, మీకు పేపర్లు కూడా పంపిస్తాను సార్. ఏదైతే వాల్యూమ్ నెంబర్ 5 సార్, అపెండిక్స్ 2 స్టేట్మెంట్ షోయింగ్ ద డెట్ పొజిషన్, దీంట్లో స్టేట్ అప్పు సార్, డైరెక్ట్ డెట్. డైరెక్ట్ డెట్ ఎంత అని చూపించారు? ఏది డైరెక్ట్ డెట్? ఓపెన్ మార్కెట్ లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, లోన్స్ ఫ్రమ్ అటానమస్ బాడీస్, స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు ఎన్ఎస్ఎస్ఎఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, అవుట్ స్టాండింగ్ వేస్ మీన్స్ అడ్వాన్స్ ఇంక్లూడింగ్ ఓవర్ డ్రాఫ్ట్. అలా మొత్తంగా కలిపి పబ్లిక్ డెట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయటానికి సార్ 31/3/2024 సార్, ఆ టయానికి 4,21,201 కోట్ల రూపాయలు డైరెక్ట్ డెట్ సార్. మరి దాని కార్పొరేషన్ రుణాలు కూడా కలుపుకుందాం సార్, వాళ్ళు చెప్పినట్టే. సెక్యూర్డ్ ఏదైతే కార్పొరేషన్ ఏదైతే గ్యారంటీడ్ ఉన్నటువంటి రుణాలు వచ్చేసి 1,54,292 కోట్ల రూపాయలు సార్. ఇక నాన్ గ్యారంటీడ్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా సార్, వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 63,783 కోట్ల రూపాయలు సార్. ఇది కాకుండా డిస్కమ్లప్పు సార్ 11,603 కోట్ల రూపాయలు సార్. ఇక మొత్తంగా కలుపుకుంటే
మొత్తంగా కలుపుకుంటే 6,51,385 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు అని చెప్పేసి వాళ్ళు పెట్టిన బడ్జెట్ లో, వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూమ్ 5 లో వెరీ క్లియర్ గా వాళ్ళు చెప్పింది సార్. ఇది నిన్న వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ సార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. దీంట్లో వాళ్ళంతా క్లియర్ గా ఇచ్చిన తర్వాత సరే 14 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు ఎక్కడ? 15 లక్షల కోట్లు. తర్వాత 12 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు ఎక్కడ? ఇప్పుడు చెప్తున్న 10 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు ఎక్కడ? సరే దీంట్లో కూడా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంతనే తెలియాలి కదా సార్. సో దాన్ని కూడా కాగ్ లెక్కలు ఇద్దాం సార్. కాగ్ లెక్కల ప్రకారం 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి రాష్ట్ర అప్పు 3,90,247 కోట్ల రూపాయలు. మరి విభజనకు ముందు కూడా విభజనతో పాటుగా అప్పులు కూడా మనకి వారసత్వంగా వచ్చాయి. వారసత్వంగా వచ్చిన అప్పులు ఎంత? 1,40,717 కోట్లు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కోవిడ్ లేకపోయినా సరే చేసిన అప్పు 2,49,530 కోట్ల రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 2 ఏళ్ళు కోవిడ్ సార్. మళ్ళీ 2 ఏళ్ళు కోవిడ్ తో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 2,61,138 కోట్ల రూపాయలు. మరి 2,68,138 కోట్ల రూపాయలు చేసిన ఆయన 5 ఏళ్లలో సార్, 5 ఏళ్ల రాష్ట్రం మీద హిరోషిమా మీద పడినట్టుగా అనుభవం వేసుకుని ఉంటే కేవలం ఏడాదిలో సార్, ఇది కూడా చూడండి సార్, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో సార్ 2024-25 ఇయర్ కి సంబంధించి వాళ్ళ రివైజ్డ్ ఎస్టిమేట్ లో సార్ ఈ రోజుటి వరకు 97,352 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు సార్. ఇంకా 2 నెలలు ఉంది సార్, ఇది డైరెక్ట్ డెట్ సార్, ప్రత్యక్ష రుణాలే. వీటికి కార్పొరేషన్ రుణాలు మార్కెట్ ద్వారా కానీ వీటి ద్వారా తీసుకొచ్చిన రుణాల అదనం, అమరావతి, అది కాకుండా ప్రపంచ బ్యాంక్ నుంచి, జర్మనీ బ్యాంక్ నుంచి, అదే విధంగా హడ్కో నుంచి అమరావతి కోసం తీసుకొచ్చిన రుణాలు అదనం. ఇంకా రేపు మంగళవారం నాడు 3,600 కోట్ల రూపాయలు ఆర్బీఐ బాండ్ల వేలానికి వెళ్తున్నారు సార్. సో సుమారుగా 1,50,000 కోట్లు ఒక్క ఫినాన్షియల్ ఇయర్ లో చేస్తే ఆర్థిక విధ్వంసం కాదండి సార్. దీని విధంగా 4 అనుభవాలు వేసినట్టు కదా. జగన్మోహన్ ఇంకో మాట కూడా చూడాలి సార్. 2025-26 సంవత్సరానికి సంబంధించి 2025-26 కూడా వాళ్ళు మరో 1,00,000 కోట్ల రూపాయల అప్పులు ముందే తీసుకురాబోతున్నామని చెప్పారు సార్. 1,04,000 కోట్లు చేస్తామన్నారు. 1,03,656 కోట్ల రూపాయలు తెస్తామని చెప్పారు. సో మరి ఈ 2 సంవత్సరాలకు కలిపి 2.5 లక్షల కోట్ల అప్పు వాళ్ళు చేస్తున్నాము. ఆల్రెడీ 1,50,000 కోట్లు చేశాము, ఇంకో 1,00,000 కోట్లు తేబోతున్నాము అని చెప్పి కేవలం 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు తీసుకొచ్చిన వాళ్ళు మంచి వాళ్ళైతే, మరి 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఆయన విధ్వంసకారుడు ఎలా అవుతాడు సార్? మీరు గమనించారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పు కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 15 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఏది విభజనతో వచ్చిండేది టీడీపీ చేసింది కాకుండా ఈయనే 10 లక్షలు 15 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రచారం చేస్తే అంత దారుణంగా వ్యవహారం నడిపారు అప్పుడు. సార్ మరి వాళ్ళు చెప్పింది కాదు కదా సార్, ఇది వాళ్ళ బడ్జెట్ లో పెట్టింది కదా సార్. అవును, అంటే వాళ్ళ బడ్జెట్ లో తప్పులు తడక వాళ్ళ బడ్జెట్ లో సభను తప్పుదో పట్టిస్తున్నారా మరి వాళ్ళు? మరి ఈ లెక్కలు రైటా? చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో మాట్లాడే లెక్కలు రైటా? ఈ లెక్కలు రైటా? పయ్యావుల కేశవ్ గారు బహిరంగ సభల్లో మాట్లాడే లెక్కలు రైటా? ఈ లెక్కలు రైటా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాషాయం గట్టి మాట్లాడే లెక్కలు రైటా? వాళ్ళు చెప్పాలి సార్. రికార్డెడ్ సార్, ఇది అసెంబ్లీ రికార్డ్స్. ఇవి వీటిలో తప్పులు మాట్లాడడానికి లేదు, ఎందుకంటే తర్వాత కాగ్ అక్షింతలేస్తుంది సార్ వీటి మీద. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కేవలం 2,60,000 కోట్ల రూపాయలు, అంటే ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు చేస్తే హిరోషిమా మీద నాగబాంబు, ఏదైతే హిరోషిమా మీద అణుబాంబు పడినట్టు అన్నారే, మరి మీరు ఏడాదికి 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసుకుంటూ పోతున్నారే, మరి ఆంధ్ర రాష్ట్రం మీద మరి ఎన్ని అణుబాంబులు పడుతున్నాయి సార్ ఇప్పుడు? ఇది కాదా విధ్వంసం? ఇది కాదా అప్పులు సార్? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అప్పు రత్న అనే బిరుదుకి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అర్హులు కాదంట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. పైగా రుణ సామర్థ్యం సున్నాకు పడిపోయిందని చెప్తున్నారు. నేను మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? రుణ సామర్థ్యం సున్నాకు పెడితే బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఏదైతే 2025-26కి సంబంధించి 1,03,656 కోట్ల రూపాయలు అప్పులు తేబోతున్నాం అని చెప్పి ఎట్లా ఇచ్చారు సార్? రుణ సామర్థ్యం సున్నాకు పడిపోతే ఎట్లా తెస్తున్నారు? మరి ఎట్లా తెచ్చారు 1,00,000 కోట్ల అప్పులు ఏడాదిలో?
పైగా దానికి సమాధానం ఉండదు సార్. హిరోషిమా నాగసాకి అంటే అంత బీభత్సమే జరిగి ఉంటే, అంత దారుణం జరిగితే మరి ఏకంగా 3,20,000 కోట్లతో హఠాత్తుగా ఇప్పుడు బడ్జెట్ ఎలా ప్రవేశపెడుతున్నారు మరి? ఆ? సార్ నేను డైరెక్ట్ గా ప్రశ్న అడుగుతున్నాను సార్. అంత దారుణం జరుగుతుంటే ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1,000 రూపాయల పెన్షన్ ఎట్లా పెంచగలిగేవాళ్ళు సార్? అంతే కదా, అవును. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టిపోతే విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవే కాకుండా ఏదైతే కొన్ని సంక్షేమ పథకాల కోసం పెట్టిపోయిన డబ్బులు మొత్తాన్ని కూడా చిల్లి గవ్వ రాల్చకుండా దీనికి డైవర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆ రోజుకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పాపం మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడుతుంటారని కూడా అన్నారు నిన్న పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్ గారు. నిజంగానే చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడితే సార్, చంద్రబాబు నాయుడు గారిది ఎట్లా ఉంటుందంటే ఈ విషయం కూడా తెలియాలి సార్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పాత విషయాలు చాలా మంది మర్చిపోయారు సార్. 95లో చంద్రబాబు నాయుడు గారు, ఇది కూడా కాకి లెక్కలే సార్, 95లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే టయానికి రాష్ట్ర ఆదాయం 13,100 కోట్లు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను సార్ నేను. ఆయన దిగిపోయే టయానికి సరే, ఆయన వచ్చిన టయానికి 13,100 కోట్లు సార్. మరి ఖర్చు మాత్రం 14,800 కోట్లుగా ఉండేది సార్. అంటే రెవెన్యూ లోటు 1,700 కోట్లు ఉండేది సార్. కానీ ఆయన దిగిపోయే టయానికి సార్ 9 ఏళ్ళు పాలించిన తర్వాత సార్ రాష్ట్ర ఆదాయం 26,869 కోట్లకు పెరిగింది సార్. ఖర్చులు మాత్రం 35,575 కోట్లకు పెరిగాయి సార్. ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరిగాయి సార్. 1,700 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ లోటు 8,706 కోట్లకు పెరిగింది సార్. ఎక్కడ సంక్షేమం లేదు సార్, ఎక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు సార్. ఆ 9 ఏళ్లలో, ఆ 9 ఏళ్ల పాలన ఆంధ్ర రాష్ట్రానికి చీకటి పాలన అనేది అందరికీ గుర్తుంది సార్. కానీ జగన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు సార్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సార్, రాజశేఖర రెడ్డి గారు 26,869 కోట్ల నుంచి రాష్ట్ర ఆదాయాన్ని 62,858 కోట్లకు పెంచారు సార్. అంటే దాదాపుగా 3 రెట్లు రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు సార్. కేవలం 5 ఏళ్ళు మరి, కేవలం 5 ఏళ్ల పాలనలో. ఇక ఖర్చులు మాత్రం 61,854 కోట్ల రూపాయలకి పెంచారు సార్. ఆదాయం పెరిగింది, ఆదాయం పెరిగింది, ఖర్చు పెరిగింది. ఏదైతే 8,706 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రెవెన్యూ లోటు నుంచి సంక్షేమం పండగైంది, ఇరిగేషన్ పండగైంది, అదే విధంగా గృహ నిర్మాణాలు పెరిగాయి, రాష్ట్రం మొత్తం సస్టైనబిలిటీ డెవలప్మెంట్ జరిగింది. కానీ రెవెన్యూ మిగులు 8,700 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నుంచి 1,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు వచ్చింది సార్. మరి ఎవరు సార్ విజనరీ? ఎవరు సార్ ఆర్థికవేత్త? ఎవరు సార్ రాష్ట్ర సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసింది? ఇప్పుడు మీరేమన్నా ఎప్పుడన్నా ఇది ఎవరైనా అడగడం కానీ గమనించడం కానీ చేశారా శ్రీకర్ రెడ్డి గారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా రెవెన్యూ లోటు ఉంటుంది ఆన్ రికార్డ్, దాంట్లో అనుమానం ఏం లేదు, రిపోర్ట్లు అన్ని కూడా చెప్తున్నాయి. ఎప్పుడు ఆయన వచ్చినా కూడా లోట్లోనే ఉంటుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా సంక్షేమం అనేది చాలా లిమిటెడ్ గానే, తక్కువగానే ఉన్నవి పోసేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉంటారు. అయినా సరే అప్పులు కూడా భారీగా తెస్తూ ఉంటారు. అప్పులు భారీగా తెస్తారు, సంక్షేమం తక్కువ చేస్తారు, భారీగా రెవెన్యూ లోటు ఉంటుంది. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ వెళ్తూ ఉంటాయి? డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయంట సార్? ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయంట సార్? 2019 నుంచి 24 మధ్యలో మాది వెనుకబడి నియోజకవర్గం ఉదయగిరి అండి. మా ఉదయగిరి నియోజకవర్గం గురించే చెప్తాను సార్. ఒక్క నియోజకవర్గం గురించే మీకు మిగతాది అర్థమైపోతుంది సార్. సో ఎప్పుడో 95కి ముందు, సారీ 99, 2004కి ముందు కట్టిన చెక్ డ్యాములు అన్నిటికీ సార్, సో మొత్తం ఆ చెక్ డ్యాములు అన్నిటికీ సున్నాలు పూసారు సార్. ఎక్కడ క్రాక్స్ వచ్చాయి అక్కడ మొత్తం సిమెంట్ వేసి, రంగులేసి, జేసీబీ తీసుకెళ్లి అటు ఇటు మట్టేసి కొత్త చెక్ డ్యాములు కట్టినట్టుగా దాదాపుగా మా ఒక్క నియోజకవర్గంలోనే చెక్ డ్యాములు, ఫైబర్ చెక్ డ్యాములు అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సార్. ఒక్క నియోజకవర్గంలోనే 3,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సార్. ఒక చెక్ డ్యాములు, నీరు చెట్టు, ఫైబర్ చెక్ డ్యాములు, చెక్ డ్యాములు, పంట కుంటలు అంటారు సార్, పనికి ఆహార పథకం అంటారు సార్, పనికి ఆహార పథకం అంటారు సార్. కానీ ఏం చేస్తారంటే రాత్రికి రాత్రి జేసీబీలతో తవ్వేసి మస్టర్లు వేసుకొని తెలుగు తమ్ముల జోబీలు నింపుతారు సార్. ఇది సార్ ఆయన చేసిన డెవలప్మెంట్. అప్పులు తీసుకురావటం, జనానికి పంచాల్సింది కాస్త సంపద, జనానికి చేరాల్సిన సంపద కాస్త తెలుగు తమ్ముల జోబీల్లోకి చేరుతుంది సార్. ఇది సార్ చంద్రబాబు నాయుడు గారు చేసింది. మీకు ఇంకొక విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత చాణక్యుడు, ఎంత విజనరీ, ఎంత ఆర్థికవేత్త అంటే సార్ 95 నుంచి 2004 మధ్యలో 99 సార్లు ఓడికి వెళ్ళారు సార్. నిరంతరం 99 సార్లు ఓడికి, నిరంతర ప్రక్రియ. కానీ రాజశేఖర రెడ్డి గారు అంత సంక్షేమం చేసినా ఏం చేసినా రెవెన్యూ లోటు 8,700 కోట్లతో వచ్చినా సరే ఒక్కరోజు కూడా ఓడికి వెళ్ళలేదు సార్. నాట్ ఈవెన్ సింగిల్ డే.
కానీ ఆయనకి మాత్రం పాపం చంద్రబాబు నాయుడు గారి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి ప్రపంచ ఆర్థికవేత్త అయినటువంటి యనమల రామకృష్ణన్ గారు ఆర్థిక మంత్రిగా ఉండేవాళ్ళు సార్. తోడుగా ఉండేవాళ్ళు ఆయనకి ప్రపంచ ఆర్థికవేత్త. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఎవరు ప్రపంచ ఆర్థికవేత్త తోడుగా లేరు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ప్రపంచ ఆర్థికవేత్త తోడుగా లేరు కదా సార్. ఇంకొక విషయం సార్, వీళ్ళు మూలధనం ఏమంటారు సార్. ఇది కాకి లెక్కలే సార్. సార్ 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు వార్షికంగా మూలధన వ్యయం మీద ఖర్చు చేసింది 13,860 కోట్ల రూపాయలు సార్. కానీ 2 ఏళ్ళు కోవిడ్ సార్. కోవిడ్ లో మూలధనం మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు సార్. ఆ రోజు మాకు బిల్డింగ్ల ప్రజల ప్రాణాల అంటే బిల్డింగ్లే ముఖ్యం సార్, ప్రజల ప్రాణాలే ముఖ్యం సార్. ఆ రోజు రోడ్ల ప్రజల ప్రాణాల అంటే రోడ్లే ముఖ్యం సార్. సార్ రోడ్లు అండు ఆ రోడ్ల లేకపోతే ప్రజల ప్రాణాల అంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం సార్. ఆ రోజు భారీ నీటిపారుదల ప్రాజెక్టులా లేకపోతే ప్రజల ప్రాణాలు అంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం సార్. ఆ రోజు మాకు కోవిడ్ లాంటి సమయాల్లో 2 సంవత్సరాలు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ కూడా మేము మూలధనం మీద ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా సార్? 15,632 కోట్ల రూపాయలు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ మూలధనం మేము ఖర్చు పెట్టాం సార్. ఇంకేంటి మరి మూలధనం మీద మేమే ఎక్కువ ఖర్చు పెట్టాం, మేమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఇంకా మాట్లాడాల్సిన విషయం సార్, రాష్ట్ర ఆదాయం పడిపోయిందంట సార్. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా కొలుస్తారు? జిఎస్డిపిలో కొలుస్తారు సార్. జిఎస్డిపిలో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ సార్. ఇది నాకు భలే నవ్వొచ్చింది సార్. నిజాలు భలే ఒప్పుకుంటారు సార్. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లోనే సార్ పేజ్ నెంబర్ బ్రీఫ్ లో సార్, బడ్జెట్ బ్రీఫ్ లో పేజ్ నెంబర్ 11 సార్. పేజ్ నెంబర్ 11 సార్. చంద్రబాబు నాయుడు గారి దిగిపోయడానికి 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర జిఎస్డిపి 2023-24 సంవత్సరానికి సంబంధించి 16,06,109 కోట్లు చేరింది సార్. అంటే డబుల్ అయింది సార్ జిఎస్డిపి. జిఎస్డిపి డబుల్ అయితే రాష్ట్ర ఆదాయం పడిపోయినట్ట. ఏ ఎకనమిస్ట్ వచ్చి చెప్పమన్నాడు సార్? మీరు గమనించారు ఈ మధ్య విచిత్రంగా చేశారు. వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయిందని చెప్పి దాన్ని గ్యాప్ కవర్ చేయడానికి రేట్లు పెంచారు సార్. ఇక్కడ ఈ బడ్జెట్ లో ఇంకోటి చెప్తాను సార్. మరి 2023-24 లెక్క ఇచ్చారు సార్. మరి 24-25 వాళ్ళు కదా సార్ పాలించారు. వాళ్ళ హయాంలో జిఎస్డిపి అంత గీలేదు సార్. ఎందుకు ఇలాగే తెలుసా సార్? జిఎస్డిపి తిరోగమనంలో ఉంది. తగ్గిపోయింది. జిఎస్డిపి తిరోగమనంలో ఉంది. అది మొత్తం లెక్కలు బయటపడతాయని చెప్పి ఆ జిఎస్డిపి ఇవ్వకుండా 2025-26 బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఇచ్చారు సార్. 18 లక్షల కోట్లు అంట సార్. వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది పరిపాలన మర్చిపోవాలి ప్రజలందరూ. అది తూచా సార్. ఏదైతే ఆటలో అంబాలి ఆట అని ఆడతారు సార్ చిన్నప్పుడు, మాకు ఇట్లా పట్టుకోగానే తూచి అంటారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది పాలన తూచా. అలాగే ఉంది. అలాగే ఉంది కదా సార్. వాళ్ళు ఇచ్చిందే కదా సార్. ఇంకా సార్ బడ్జెట్ లో నాకు ఇంకా నవ్వు వచ్చింది సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో 2019 నుంచి సార్ 2019 నుంచి 2023-24 వరకు పెరుగుతూ పోయాయి సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోయి 7,432 కోట్లకు పెరిగాయి సార్. ఎక్కడి నుంచి సార్? అది 3,000 కోట్ల నుంచి 7,432 కోట్లకి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయి సార్. కానీ 24-25 వీళ్ళు ఏదైతే 23-24-25 వీళ్ళ సంవత్సరం, వీళ్ళ ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 400 కోట్లకి తగ్గింది సార్. పడిపోయింది. కానీ ఎస్టిమేషన్స్ లో మాత్రం 19,000 కోట్ల రూపాయలు చూపించారు సార్. అది ఎట్లా సాధ్యం? ఒక్కసారిగా 50% పైగా ఎట్లా పెరుగుద్ది నాన్ ట్యాక్స్ రెవెన్యూ? ఇదొక జిమ్మిక్ సార్. స్టేట్ ట్యాక్సెస్ లో ఒక్కసారిగా 1,00,000 కోట్లు చూపించారు సార్. అంటే ప్రజల పైన పన్ను పోటు వేయడానికి రెడీగా ఉందా ఈ ప్రభుత్వం? అవును, అంతే కదా. పన్ను పోటు వేయడానికి రెడీగా ఉందా సార్ ఈ ప్రభుత్వం? ఇంకొకటి కూడా సార్, ఇక్కడ వాళ్ళు భలే చూపిస్తారు సార్. ఈ లాస్ట్ పేజ్ ఏదైతే 16 నెంబర్ పేజ్ సార్, పబ్లిక్ డెట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపిలో పబ్లిక్ డెట్ ఎంత? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో 23% నుంచి 30% పెంచాడు సార్. అంటే ఆల్మోస్ట్ 6% జిఎస్డిపిలో అప్పుల శాతం పెరిగింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ని కూడా తట్టుకొని 35% పెంచారు సార్. వాళ్ళు ఇచ్చింది సార్. అంటే 4% జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు సార్. 6% పెంచిన ఆయన మాత్రం అపరచాణిక్యుడు, రాష్ట్ర సంరక్షకుడు. 4% పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విధ్వంసకారుడు అంట సార్. ఎట్లా విధ్వంసకారుడు? ఎట్లా సార్ విధ్వంసకారుడు? ఇంకొక మాట కూడా సార్, నాకు నవ్వు వచ్చింది. స్టేట్ లో సార్ అసలు రాష్ట్ర ఆదాయం లేదంటారు సార్. రాష్ట్ర ఆదాయం ఎట్లా? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ సార్.
స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ సార్, ఎస్ఓటీలు అంటారు సార్. 2018-19లో 87,107 కోట్ల రూపాయలు స్టేట్ ఎస్ఓటీలు ఉండేది సార్. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 23-24 ఆర్థిక సంవత్సరానికి 92,978 కోట్లు పెరిగింది సార్. రైట్. అవును. అంటే దాదాపుగా 35,000 కోట్లకు పైగా స్టేట్ ఓన్ రెవెన్యూ ట్యాక్సెస్ పెరిగితే 5 ఏళ్లలో కోవిడ్ ను కూడా తట్టుకొని మరి రాష్ట్ర ఆదాయం పడిపోయింది అంటారేంటి సార్ వీళ్ళు? ఎట్లా పడిపోయింది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు సార్, రాష్ట్ర బ్రాండ్ మీద దాడి. ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో బదనాం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు సార్ ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆలోచన చేయాలి. వైసీపీ దెబ్బతీస్తే పర్వాలేదండి, అది రాజకీయ పార్టీలు. వీళ్ళు రాష్ట్రమే మాది హిరోషిమా నాగసాకి లాగా అయిపోయింది, మాది ఇది అయిపోయింది అని ప్రచారం చేయడం ద్వారా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, భయపడిపోవాలి ఈ స్టేట్ చూస్తే అన్నట్టుగా ప్రచారం చేయడం మాత్రం చాలా దారుణం సార్. స్టేట్ లో ఈ రోజు పెట్టుబడి పెట్టాలంటే భయపడిపోతున్నారు సార్, వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల. స్టేట్ లో పెట్టుబడి పెట్టాలంటే సార్, ఇంకా సామాజిక రంగంపై వార్షిక వ్యయం గురించి కూడా మాట్లాడారు సార్. వాళ్ళ 5 ఏళ్లలో కోవిడ్ లేకపోయినా పెట్టింది 2,437 కోట్లు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 5,224 కోట్లు. వాళ్ళకంటే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు సామాజిక రంగం మీద ఖర్చు పెట్టాం మేము. అది మర్చిపోతే ఎట్లా? అది కాకుండా సార్ ఇంకా నవ్వచ్చు సార్. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆర్థికవేత్తలు ఏం మాట్లాడతారంటే సార్, జిఎస్డిపి వృద్ధి రేటు కంటే కూడా అప్పుల వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రం దివాలా తీసినట్టే అని చెప్పి మాట్లాడారు సార్. మరి 2014-19 మధ్యలో జిఎస్డిపి వృద్ధి రేటు 13% పెరిగితే అప్పుల చెల్లింపుల మీద వడ్డీ రేటు 15% పెరిగింది సార్. అంటే జిఎస్డిపి వృద్ధి రేటు కంటే కూడా వడ్డీ చెల్లింపుల రేటు ఎక్కువైంది సార్. మరి అప్పుడు రాష్ట్రం దివాలా తీసిందా సార్? కొత్త భాషలు కొత్త అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి అని చెప్పేసి వీళ్ళు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీదే, రాష్ట్రం యొక్క బ్రాండ్ మీద దెబ్బతీస్తా ఉన్నారు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, నిన్న పెట్టిన బడ్జెట్ లో సార్ సంక్షేమం గురించి కూడా మాట్లాడారు సార్. నిన్న పెట్టిన బడ్జెట్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సార్. సో డాష్ బోర్డు ప్రకారం 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు సార్, 63 లక్షల చిల్లర. దానికి కావాల్సింది 32,000 కోట్ల రూపాయలు డబ్బు కావాలి సార్. కానీ వీళ్ళు బడ్జెట్ లో కేటాయించింది 27,000 కోట్ల రూపాయలు సార్. అంటే 5,116 కోట్ల రూపాయలు మైనస్ ఉంది సార్. సార్ మీరు బిగ్ బాస్ సినిమా చూసారా సార్? అందులో డైలాగ్ ఉంటుంది సార్ విలంది, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా లెవెల్ అయిపోయింది అంటారు సార్. అట్లాగా సో 1,000 రూపాయలు పెంచా 10 లక్షలకు పైగా పెన్షన్లు కట్ చేసా లెవెల్ అయిపోయింది అంటున్నారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారిని హీరో అనాలా విలన్ అనాలా అనేది ఇది ఒక్క చోట అర్థమైపోతా ఉంది సార్. సో 10 లక్షల మందికి పైగా పెన్షన్లు కట్ చేస్తున్నారు అంటే సో వీళ్ళు పెన్షన్ ఎంతమంది పెన్షన్దారుల మెడ మీద కత్తి వేలాడబోతుంది 2 నెలల తర్వాత అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇంకోటి తల్లికి వందనం అంట సార్. ఎంత దుర్మార్గం సార్. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు సార్. పోయిన బడ్జెట్ లో కూడా తల్లికి వందనం కింద కేటాయింపులు చేశారు సార్. చిల్లి గవ కూడా ఖర్చు చేయలేదు సార్. ఈ బడ్జెట్ లో కూడా 12,000 కోట్లకు పైగా అవసరమైతే వీళ్ళు కేటాయింపులు చేసింది కేవలం 9,407 కోట్ల రూపాయలు సార్. అంటే మీరు ఎంత మందికి కోత విధించబోతున్నారు, ఎంతమంది తల్లుల కడుపు కొట్టబోతున్నారు సార్ వీళ్ళు? అంటే మీరు గమనించారా, సూపర్ 6 లో కూడా కేవలం రెండింటి గురించే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు స్వతహాగా ప్రకటించిన దాని మీద అసలు మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు 1,500 కావచ్చు, ఇలాంటి వాటి మీద మాత్రం ఎక్కడ మాట్లాడడం లేదు సార్. ఉండండి ఒక్క నిమిషం సార్. అన్నదాత సుఖీభావ సార్, దీనికి కావాల్సింది మొత్తంగా వీళ్ళు 6,300 కోట్లు కేటాయించారు సార్. కానీ కావాల్సింది 10,000 కోట్లు సార్. వీళ్ళు చెప్పిన 20,000 రూపాయల లెక్క ప్రకారం 10,000 కోట్లు కావాల్సింటే 6,300 కోట్లు కేటాయించారు. అంటే దాదాపుగా 15 లక్షల మంది రైతుల మెడ మీద కత్తి వేలాడుతుంది సార్. ఈ రోజు 15 లక్షల మంది రైతులకు మీరు అన్నదాత సుఖీభావ ఎగ్గొట్టబోతున్నారా? ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే సార్, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్న హామీలని పెంచుతామన్నవి మాత్రమే కేటాయింపులు చేశారు కానీ ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు, ఎక్కడా కూడా ఆడబిడ్డ నిధుల గురించి మాట్లాడలేదు, ఎక్కడా కూడా ఉచిత బస్సు గురించి మాట్లాడలేదు. ఇంకొక విషయం సార్, మేము అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు అన్నారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కాపు నాయకులందరినీ కూడా పాలెకాపులతో పోల్చారు సార్. ఆ పాలెకాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాపు సంక్షేమం కోసం 20,000 కోట్లకు పైగా సంక్షేమం చేయించారు సార్. మరి అసలైన కాపు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమం కోసం విధించింది గుండు సున్నా. ఎక్కడ ప్రస్తావించలేదు బడ్జెట్ లో. గుండు సున్నా.
కాపు సంక్షేమం కోసం 15,000 కోట్ల రూపాయలు అన్నారు, విధించింది మాత్రం గుండు సున్నా. ఇక కాపులు పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారు, కాపు సంక్షేమానికి ఎవరు నిలబడుతున్నారు, అసలైన కాపు ఎవరు, పాలె కాపు ఎవరు అనేది కాపు సోదరులు ఆలోచన చేసుకోవాలి సార్. అంటే కాపుల్లో పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారేమో అనిపించింది. ఇప్పుడు అందరూ అడిగేది ఆయన్నే అడుగుతారు కదా, ఎక్కువ మంది మీరున్నారు మా ప్రతినిధిగా, మీరేం చేస్తున్నారని అడుగుతారు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని ఒక అసమర్థుల్లాగా చిత్రీకరించబోతున్నారా? ఖచ్చితంగా అసమర్థుల్లాగా చిత్రీకరించబోతున్నారు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, కాపులు 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 అన్నారు సార్. కాపు సంక్షేమం కోసం 15,000 కోట్లు ఇస్తా అన్నారు సార్, గుండు సున్నా సార్. ఆయన ఇంకోటి కూడా అన్నారు సార్, ఒక్కొక్క విద్యార్థికి ఏదైతే ఒక్కొక్క యువతకి నియోజకవర్గానికి 500 మంది లెక్కన 8,750 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము కేటాయిస్తామన్నారు సార్. అది కూడా గుండు సున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూటమిలో కలిసి మీరు మద్దతు ఇచ్చి మీరు గెలిపించుకున్న ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసుకున్న వాళ్ళకి ఏం న్యాయం జరిగించారు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్. కాపు సోదరులు కూడా ఆలోచన చేసుకోవాలి సార్. కాపు సంక్షేమం కోసం, కాపు ఉన్నతి కోసం ఎవరు నిలబడ్డారు, ఎవరు అసలైన కాపులు, ఎవరు పాలె కాపులు. పవన్ కళ్యాణ్ గారు, కాపు సంక్షేమం అంటే మీ ఒక్కరి సంక్షేమమే, కాపు సామాజిక వర్గ సంక్షేమం కాదు. మీకెట్లాగూ సంక్షేమం జరుగుతుంది, మరి అది మొత్తం కాపు సామాజిక వర్గం మొత్తం సంక్షేమం వచ్చినట్టు కాదని కూడా ఆలోచన చేసుకోవాలి సార్. ఇంకొక విషయం సార్, వాహన మిత్ర సార్, లారీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, అలాగే టాక్సీ డ్రైవర్లకి అందరికి ఇస్తామని చెప్పారు సార్, గుండు సున్నా. అదేవిధంగా ఆడబిడ్డ నిధులు గుండు సున్నా, కళ్యాణమస్తు షాదీ తోఫా గుండు సున్నా. వీళ్ళు చెప్తున్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని కొనసాగిస్తామన్నారు సార్. చేయూత ఎక్కడ సార్, ఆసరా ఎక్కడ సార్, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు ఎక్కడ సార్, రైతులకు 0 వడ్డీ రుణాలు ఎక్కడ సార్, 50 ఏళ్ళకి పింఛన్లు, 50 ఏళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా పెన్షన్లు అన్నారు సార్. ఎక్కడ సార్ అవన్నీ? ఈ బడ్జెట్ లో అయితే కేటాయింపులు లేవు. బడ్జెట్ లో కేటాయించకుండా మరి మీరు ఈ ఏడాది ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తొలి బడ్జెట్ లోనే ఏదైతే రైతు భరోసా, ఏదైతే సచివాలయ వ్యవస్థ, 1,26,000 ఉద్యోగాలు, అదే విధంగా ఆర్బీకే సెంటర్లు, అవి కాకుండా సార్ ఏదైతే తల్లికి వందనం, ఏదైతే అమ్మఒడి ప్రోగ్రామ్ ఇచ్చారు, మత్స్యకార భరోసా ఇచ్చారు, నేస్తం ఇచ్చారు, రెండో బడ్జెట్ లో చేయూత, ఆసరా, చేదోడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా చెప్పిన మాటను తూచా తప్పకుండా మేనిఫెస్టోని మేము చేశాం. మరి మీ మేనిఫెస్టో బడ్జెట్ లో ఎక్కడ సార్? అమరావతికి అసలు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా అమరావతి పరిగెత్తుతుంది, తనకు తానే వనరులు సమకూర్చుకుని అని చెప్పారు. మళ్ళా లోపల చూస్తే ఏమో 6,000 కోట్లు కేటాయించారు. మరి ఎందుకు చేశారు అలా సార్? అమరావతి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి క్యాపిటల్, అమరావతికి మీరు రూపాయి కేటాయించలేదన్నారు కదా సార్. మరి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోతే రాష్ట్ర ప్రజలను ఎత్తిన పిడుగులాగా ఏదైతే డాలర్ల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి మీరు 15,000 కోట్ల రూపాయలు అప్పెందుకు తెచ్చారు? హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పెందుకు తెచ్చారు? జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పెందుకు తెచ్చారు? మళ్ళీ ఇతర ప్రైవేట్ ఏజెన్సీల నుంచి అప్పుల కోసం ఎందుకు వెళ్ళబోతున్నారు సార్? దానికి సమాధానం చెప్పమనండి. సమాధానం చెప్పరు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అమరావతికి రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదు, అది అలాగే ఉంచితే అదే డెవలప్ అవుద్ది అంటారు సార్. వాళ్ళ అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలు నెత్తిన పిడుగు లాంటి అప్పులు తీసుకొచ్చి, సార్ ఈ రోజు డాలర్ల రూపాయలు తెచ్చాం సార్, 86 రూపాయలు 87 రూపాయలు ఉంది, రేపు కట్టేటప్పుడు కూడా డాలర్ల రూపంలో కట్టాలి సార్. అది 100 రూపాయలకి 120 రూపాయలకి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజల నెత్తిన ఎంత పెనుభారం కాబోతుంది? రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం అంటే ఇది కదా సార్? సార్ కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం, కేవలం కొన్ని గ్రామాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలందరి నెత్తిన, ఎక్కడైతే శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని ఇటు సైడ్ అనంతపురం వరకు అన్ని ప్రాంతాల నెత్తిన ఇంత పెద్ద మొత్తంలో అప్పు రుద్దడం న్యాయమేనా? సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు, మొత్తానికి ఈ బడ్జెట్ అనేది ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు? అసలు సంక్షేమం ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా, లేక డబ్బులు లేక ఈ పని చేస్తూ ఉన్నారా, లేకుంటే ఇది అసలు సంక్షేమం ఇవ్వడమే తప్పు అన్నదాని మీద వెళ్తూ ఉన్నారా? ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు దీని మీద? సార్, చంద్రబాబు నాయుడు గారికి 1999 ఎన్నికలు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్నటువంటి ఎన్నికలు సార్. 99లో కూడా ఆల్ ఫ్రీ బాబు సార్ ఆయన. 2014లో కూడా ఆల్ ఫ్రీ బాబు సార్. 2024లో కూడా ఆల్ ఫ్రీ బాబు సార్. ప్రజలందరికీ నేను విచ్చలవిడి సంక్షేమం చేస్తా, అన్ని మీ ఇంటికి తీసుకొస్తా సార్. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఎన్నికలకు ముందు కొన్ని ప్రసంగాలు చూస్తే కరడు కట్టిన తీవ్రవాది అని నాకు కూడా అమ్మ నిజం అనిపించింది సార్. అంత ఉద్వేగభరితంగా ప్రసంగాలు సార్.
తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు మీ ఇంటికాడికి తెస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్, అమెరికా నుంచి కంపెనీలు మీ ఇంట్లోకే తీసుకొస్తా, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఎంత అద్భుతంగా మాట్లాడు సార్. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పాపం ఈ రోజుకి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి కూడా గుండు సున్నా చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు సార్. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు చూపెట్టినటువంటి అంకెల గారడియే ఈ బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ అభివృద్ధి డల్లు, అప్పులు మాత్రం ఫుల్లు, సంక్షేమం మాత్రం నిల్లు, నిరాశాజనకం, నిస్పృహంగా ఉంది ఈ బడ్జెట్. దీని వల్ల ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు, నిరుపయోగమైనటువంటి బడ్జెట్.